ఏపీలో అధికార వైసీపీ నేతలు దాడులు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. ఇప్పటికే పలు చోట్ల దాడులు జరుగుతున్న నేపథ్యంలో తాజాగా అన్నమయ్య జిల్లాలో బీజేపీ నేతపై జరిగిన దాడి మరోసారి వైసీపీ ఆగడాలకు అద్దం పడుతుంది. తంబళ్లపల్లి నియోజకవర్గం ములకల చెరువులో బీజేపీ పార్టీ రాష్ట్ర నేత గోపాల్ రెడ్డిపై దాడి చేసి వైసీపీ నేత మహేశ్వర్ రెడ్డి దాడి చేశారు. వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ముగించుకొని ఇంటికి వెళ్తున్న గోపాల్ రెడ్డిపై కర్రలతో ఇనుప రాడ్లతో దాడికి పాల్పడ్డారు. మరో నేత రెడ్డి శేఖర్తో కలిసి దాడి చేసినట్లు మహేశ్వర్ రెడ్డిని చంపేస్తానని బెదిరిస్తున్నట్టు తెలుపుతున్నారు. కాలు పట్టుకునే కదా నువ్వు ఎందుకు వచ్చినావు? రాకూడదు స్వామి, తప్పైపోయింది. నిన్న చోటసాలకు వచ్చినావు లేదా? వచ్చిన స్వామి. నీ అమ్మ నేను బీజేపీ ఓటరా కదా? జయారెడ్డి చెప్పండి. నువ్వు వచ్చినావు వాడిచ్చినావా? ఆయన కూడా వచ్చాడు సార్. ఎవరా? జయారెడ్డి. నువ్వు వచ్చినావా వాడిచ్చినావా? నీ జీవితంలో రా స్వామి. తీసుకొని వాచేస్తా నా కొడకల్లా నీ అమ్మ నీ పర్మిషన్ పర్మిషన్ అవసరం లేదు. మంగరాజు కాదు నువ్వు మీరు నీళ్ళు ఎన్నిసార్లు చెప్పినా రాకూడదు స్వామి. అంటే నువ్వేమనుకుంటానేవో నీ సాగి నీకు ఇంతగా అనుకోవాలి. నేను నువ్వేమనుకుంటావు? ఎందుకు వచ్చావు? పొరపాటు అయిపోయింది స్వామి. నీ కాలు పట్టుకో. వాడిని పిలిపించావు. బ్రేకింగ్ న్యూస్ వస్తున్న ఏపీలో అధికార వైసీపీ నేతల దాడులు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. ఇప్పటికే పలు చోట్ల దాడులు జరుగుతున్న నేపథ్యంలో తాజాగా అన్నమయ్య జిల్లాలో బీజేపీ నేతపై జరిగిన దాడి మరోసారి వైసీపీ ఆగడాలకు అద్దం పడుతుంది. తంబళ్లపల్లి నియోజకవర్గం ములకల చెరువులో బీజేపీ పార్టీ రాష్ట్ర నేత గోపాల్ రెడ్డిపై దాడి చేశారు వైసీపీ నేత మహేశ్వర్ రెడ్డి. వికసిత్ భారత్ సంకల్ప యాత్రను ముగించుకొని ఇంటికి వెళ్తున్న గోపాల్ రెడ్డిపై కర్రలతో ఇనుప రాడ్లతో దాడి చేశారు. మరో నేత రెడ్డి శేఖర్తో కలిసి దాడి చేసినట్లు మహేశ్వర్ రెడ్డిని చంపేస్తానని బెదిరించినట్టు తెలిపారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ను మా ప్రతినిధి మధుసూదన్ అందిస్తారు. మధుసూదన్. స్వప్న చిత్తూరు ఉమ్మడి జిల్లాలో తంబలపల్లి నియోజకవర్గం ములకల చెరువు మండలంలోని చౌడ సముద్రం వద్ద బీజేపీ నేత గోపాల్ రెడ్డిపై దాడి చేశారు. అయితే దాడిలో బీజేపీ మాజీ ఎస్పీ కమిటీ మెంబర్ శేఖర్ మరియు చౌడ సముద్రం చెందిన వైకాపా కార్యకర్త మహేశ్వర్ రెడ్డి వీళ్ళిద్దరూ కూడా అతను తీవ్రంగా కూడా అతనిపై విరుచుకుపడ్డారు. అయితే 6 నెలల క్రితం శేఖర్ ను బీజేపీ పార్టీని తొలగించేందుకు గోపాల్ రెడ్డి కూడా కుట్రపడడంతో ములకల చెరువు మండలం గంగిరెడ్డి పొందిన బీజేపీ కార్యక్రమానికి హాజరు తిరిగి వస్తుండగా ఈ దాడికి పాల్పడ్డారు వీళ్ళిద్దరూ. అయితే ఊరిలోకి పన్నెండు పూర్తిగా మద్యం సేవించి కట్టెలతో పిచ్చరహితంగా దాడి చేసి శేఖర్ మరియు మా శేఖర్ రెడ్డి మరి మహేష్ అయితే పురంధేశ్వరిని తిడుతూ అట్ట మన రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరిని తిడుతూ అటు లోకేష్ ఎవరంటూ భూత పురాణంతో రెచ్చిపోయిన ఇద్దరు వ్యక్తులు పురంధేశ్వరి బీజ అధ్యక్షులు అయితే మీరు మీద పుడింగిలు అంటూ బండపూతలు తీరుతో దాడి కూడా కట్టెతో అతను దాడి కూడా చేశారు. అయితే ఈ వీడియోలు కూడా చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు శేఖర్ మరియు రాజశేఖర్. సోషల్ మీడియాలో కూడా హల్చల్ కూడా అవుతుంది. అక్కడ అయితే కొందరు స్థానికులు వారి 24 అతను ఆసుపత్రిని కూడా కరించారు. అతనికి తీవ్ర గాయాలు కూడా అయ్యాయి. అయితే ప్రభుత్వ ఆసుపత్రిలో అతను చికిత్స నివేదించారు. అయితే పోలీసులు కూడా అక్కడ చేరుకుని కూడా కేసు కూడా నమోదు చేస్తున్నారు. స్వప్న. అయితే మధుసూదన్, ఈ దాడికి గల కారణాలు ఏంటి? గతంలో వీరిద్దరి మధ్య మనస్పర్ధలు ఏమన్నా ఉన్నాయా? ఇతర కారణాలు ఏమన్నా ఉన్నాయా? 6 నెలల క్రితం ఇతర పార్టీ నుంచి కూడా శేఖర్ రెడ్డిని మహేష్ రెడ్డి సస్పెండ్ చేశారు. అయితే ఆ మహేష్ రెడ్డి ఇతని మీద కోపంతో 6 నెలల్లో కూడా ఇతను ఏమన్నా చేయాలని కూడా వీలు చేశారు. అయితే కొన్ని ప్రోగ్రామ్ నిన్న ఒక ప్రోగ్రామ్ ముగించుకొని తిరిగి వస్తుండగా వీళ్ళిద్దరూ అక్కడ మద్యం సేవించి కాపు కాచి కూడా ఇతనికి దాడి చేసి కూడా ప్రయత్నం కూడా చేశారు. అయితే ఈ దాడిలో అతనికి తీవ్ర కూడా గాయాలయ్యి ఈ వెంటనే అతన్ని రీచ్ చేసి అతన్ని దాడి చేసి కూడా తెలుస్తున్నట్టు కూడా మనకు సమాచారం ఉంది. స్వప్న. ఓకే, ఈ దాడి సందర్భంగా కొన్ని వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తుంది. మరి దేనికి సంబంధించి, ఏ పార్టీకి సంబంధించి, ఏ విధంగా జరిగింది? ఎంతమంది ఉన్నారో ఆ దాడి జరిగినప్పుడు? దాడిలో అయితే ఇద్దరే ఉన్నారు. ఇప్పటికే బీజేపీ కూడా అక్కడ ఉండే జిల్లా నాయకులు కానీ ఇక్కడ ఉండే నాయకులు కూడా రాష్ట్ర దానికి కూడా ఇప్పటికే వాళ్ళకి చెప్పడం జరిగింది. అయితే చాలా సీరియస్ గా కూడా తీసుకుంటున్నారు. అయితే బీజేపీ జిల్లా నాయకులు కూడా ఎట్టి పరిస్థితుల్లో వదిలేదు కేసు నమోదు చేసి కూడా వాళ్ళు కఠినంగా శిక్షించాలని కూడా బీజేపీ నాయకులు కూడా డిమాండ్ చేస్తున్నారు. స్వప్న. థ్యాంక్ యూ మధుసూదన్. పడతారు కాలు పట్టుకునే
వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమం మా తంబాలపల్లిలో జరుగుతుంది. ఈ 3 మండలాలు ముగిసి 4వ మండలంలో నిన్న ప్రవేశించింది. తంబాలపల్లి మండలంలో అవి యాత్ర ప్రవేశించింది. దాంట్లో భాగంగా ఈరోజు అన్నగారిపల్లి గంగిరెడ్డిపల్లిలో వికసిత్ భారత్ కార్యక్రమం. నేను అన్నగారిపల్లి ముగించుకొని 2 గంటలకు గంగిరెడ్డిపల్లికి వెళ్ళినాను. అక్కడ వికసిత్ భారత్ కార్యక్రమంలో పాల్గొని నేను అందరికీ స్పీచ్ మాట్లాడి ఆ తర్వాత వాళ్ళతో చెప్పి మీరు కొన్ని ఉంటే ముగించండి, నేను బయలుదేరాను. ఆ తర్వాత నేను మన మొలకల్చెరు బార్డర్లోకి గంగిరెడ్డిపల్లికి వస్తుంటే వాళ్ళు స్ట్రీట్గా అక్కడ వెళ్ళిపోయినారు. ఆ తర్వాత నేను వచ్చి నిలిపినాను బండి వచ్చి. చాలా దారుణంగా కొన్ని రెడ్డిశేఖర మహేష్ రెడ్డి అనే వాళ్ళు నా మీద దాడి చేశారు. బాగా కట్టులతోన రాళ్లతోన దాడి చేసి ఈ సాయంత్రం లోపల చంపేయాలా అనే ఉద్దేశంతో బండి ఎత్తుకోమంటే ఆయన పోలీసులు వచ్చినారు. అక్కడ ఉన్న వాళ్ళు వచ్చి తరిమేశారు. మళ్ళీ బండిలో వస్తుంటే మా ఇంటికాడికి పిలుచుకున్నారు, లోపల పెట్టి చంపేయాలని మాట్లాడారు. వాళ్ళు ఇప్పుడు మనకి ఏ పార్టీ అని కాదు, ముందు బీజేపీలో ఉన్నాడు, ఇప్పుడు పదవి లేదు, వాడికి పదవి లేదు. ఇంకో అతను ఏ పార్టీలో ఉన్నా కూడా మనకి తెలుసు, వైఎస్ అని. ఆడు పోలీసులు వాడు వైఎస్ఆర్సీపీ గలీజ్ నా కొడుకు చెప్తాను. మనకేం పార్టీలు ఏం మనకేం లేదు. వాళ్ళంతా కోర్టు బాగా తాగేసినారు, దారుణంగా హింసించినారు. చాలా కట్టులతో పెద్ద పెద్ద కట్టులతో కొట్టారు. వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమం మా తంబాలపల్లిలో జరుగుతుంది. ఈ 3 మండలాలు ముగిసి 4వ మండలంలో